మేమైతే కిందికి దిగి అక్కడికి శివుని దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి ఇట్లా వెళ్దామని అనుకున్నాము. కాకపోతే మేము దిగుదాము మేము వచ్చుడితోనే ఆ పాము అక్కడ నుంచి వచ్చి అయితే ఇది మొత్తం మమ్మల్నే చూస్తుంది పడగలేపి. మాకైతే భయం భయం అవుతుంది. అసలు రిస్క్ తీసుకోవడం ఎందుకు అది ఇది అని చెప్పి మేమైతే లోపలికైతే వెళ్ళలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వచ్చేసి అయితే మనం రామలింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ శివలింగము నార్మల్గా ఇట్లా గుళ్ళల్లో అది ఇది ఉంటుంది. ఆ గుడి మొత్తము ఒక వాటర్లో ఉంటుంది అన్నట్టు, నీళ్ళ లోపల మొత్తం. ఆ శివుడు వచ్చేసి నీళ్ళలోనే ఉంటాడంట. నేను ఇంతవరకు చూడలేదు, చేయలేదు. వేరే నా ఫ్రెండ్ చెప్తే ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళి నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడు మన శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చుడితేనే అసలు పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. నిజంగా చెప్తున్నా, మనసు అయితే చాలా ప్రశాంతంగా, అసలు ఏదో ఒక ఫీల్ అయితే ఉంది. నిజంగా గుడ్ ఫీల్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి రండి, విజిట్ కూడా చేయండి ఒకసారి. ఓకేనా, ఇప్పుడైతే మనం గుడిని మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడిని మొత్తం అయితే చూసేద్దాం. అసలు ఏంటి ఇక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పి అయితే చూసేద్దాం. మనకైతే ఇక్కడ చరిత్ర అనేది ఇంకా ఎవరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నట్టు లేరు. ఒకవేళ ఉంటే మాత్రం తెలుసుకుంటా, లేకపోతే మాత్రం నేనే నార్మల్గా చెప్పేస్తాను. ఓకేనా. మనం అసలు ఎక్కడ పాము ఏంటిది మొత్తం దీంట్లో ఇదంతా శివుడు మొత్తం శివలింగం చూడు. శివలింగాలు ఇవన్నీ బండరాలు మొత్తం బండ అది మొత్తం బండలు. ఎంత లోతు ఉంటుంది ఇది? నెక్స్ట్ ఉన్నాయి కదా. మనమైతే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, శివుడు వచ్చేసి మొత్తం ఇక్కడ నీళ్ళల్లోనే ఉన్నాడు మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు. అసలు అక్కడ నుంచి ఇందాక అది ఉంది మొత్తం నడిచేది. అసలు ఇది ఎంత లోతు ఉంటుందో ఏందని కూడా మనకు తెలియదు, ఐడియా కూడా లేదు అసలు. ఇదైతే మొత్తం నేనైతే నాకు మా ఫ్రెండ్ గారు ఎప్పటికో చూడాలి అసలు ఎలా ఉంటుంది అని చెప్పి అయితే నేను వచ్చిన. ఇక్కడ ఏంటని తెలిసి ఇంకా తెలుసుకునేవన్నీ మీకు విషయాలు ఇంకా చెప్తూనే ఉంటా. ఓకేనా, మీరైతే ఇప్పుడు చూడొచ్చు. మొత్తం బుడగలు వస్తున్నాయి. అక్కడ అయితే ఒక పాము కూడా ఉంది. అది నీళ్ళ లోపల వచ్చింది చూడండి మీరు. పాము కూడా చూపిస్తాం మీకు. అది మమ్మల్ని చూస్తుంది చుడుతూనే. మీరు చూసుకోవచ్చు. అసలు మనకు శివుడు చూడు ఎలా కనిపిస్తుంది. అసలు మామూలు లేదు, నిజంగా హైలైట్ ఉంది. నేను చూసుకుంటే నేను షాక్ అయిపోయినా. అడిగే అదంతా మామూలు లేదు, నిజంగా మంచిగా ఉంది. లోపల కూడా ఉంది శివలింగం, లోపల ఉంది. లోపల దాకా వెళ్ళడానికి అవుతుందో కాదో, బయటనైతే మీకు చూపిస్తున్నా. అసలు లోపల మొత్తం వాటర్ ఉంది కదా, దానివల్ల పోనీకి వస్తుందో అలాగా చూస్తాం మేము. మొత్తం ఇక్కడ చూడు, మొత్తం అన్ని శివలింగాలు అన్ని కదా. నిజంగా సూపర్. అసలు ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అసలు ఒకదానికి ఒకటి ఉంటుందని చెప్పొచ్చినాం. ఒక ఆపద మనకైతే చాలా కనిపిస్తున్నాయి. లోపల ఉంది, లోపల అసలు లోపల ఇక్కడైతే మొత్తం మొత్తం అంతా బాగా కావచ్చు. బాగా కదా. మంచిగా పోవాలి మంచిగా పోవచ్చు. శివుని కూడా శివలింగం.
నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఓన్లీ శివలింగం ఒకటే ఉంటుందని చెప్పి వచ్చిన. కాకపోతే ఇక్కడ శివలింగంతో పాటు మన విష్ణుమూర్తి కూడా ఉన్నాడు. అవి రెండింటికి గుర్తు మీరు చూసుకోవచ్చు. ఇక్కడనేమో విష్ణుమూర్తి టెంపుల్ ఇక్కడ కింద, ఇక్కడికి వచ్చేసేమో శివుని టెంపుల్. ఇవి రెండు పక్కన శివునిది ఇట్లుంది. మళ్ళీ నడి మధ్యలో మన శివుని విగ్రహం ఉంది. శివుడు ఇట్లా ధ్యానం చేస్తాడు కదా, ఆ ఫోటో అయితే ఉంది అక్కడ. ఆ విగ్రహం పెట్టారు అది నీళ్ళ లోపల. మేము లోపలికి వెళ్దామని అనుకొని చాలా ట్రై చేసినా కానీ అక్కడ మాకైతే పాము అయితే కనిపించింది. ఆ పాము అక్కడ ఉంది. ఆ పాము ఎందుకుందో తెలియదు. మేము చూడుతూనే మమ్మల్ని ఇట్లా నీళ్ళకి లేచి చూస్తూనే ఉంది. ఇక దానివల్ల మేమైతే అటు పోలేదు. మొత్తానికి పోతే మళ్ళీ ఏందో అని ఆ రిస్క్ తీసుకోలేదు. మీకైతే వీలైనంత వరకు అయితే మేమైతే ఆ వీడియోస్ అయితే తీసి అయితే చూపిస్తున్నాము. మీరు కూడా కావాలంటే ఇక్కడికి వచ్చేసి విజిట్ చేయొచ్చు. ఆ పాము అయితే మళ్ళీ ఏమంటారు, నాకు తెలిసి అయితే ఆ పాము ఇక్కడ కావాలంది అనుకుంటున్నాను నేనైతే ఈ గుడికి. మేమైతే కిందికి దిగి అక్కడికి శివుని దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి ఇట్లా వెళ్దామని అనుకున్నాము. కాకపోతే మేము దిగుదాము, మేము వచ్చుడితోనే ఆ పాము అక్కడ నుంచి వచ్చైతే ఇది మొత్తం మమ్మల్ని చూస్తుంది పడగలేపి. మాకైతే భయం అవుతుంది. అసలు రిస్క్ తీసుకోవడం ఎందుకు అది ఇది అని చెప్పి మేమైతే లోపలికైతే వెళ్ళలేదు. మీకు వీలైనంత వరకు అయితే మేమైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసి అయితే చూపిస్తున్నాను, మీరు కూడా చూసుకోవచ్చు. నాకు తెలిసి ఆ పాము ఇక్కడనైతే కావాలంది అనుకుంటా, మన గుడికి కావాలంది అనుకుంటా. ఇదైతే స్వయంగా వెలిసిన లింగం. స్వయంగా అంటే స్వయంగా వెలిసింది. ఇక్కడ గంగ కూడా స్వయంగా ఉంది. ఎక్కడి నుంచో నీళ్ళు ఇట్లా ఏం రావు, ఇప్పటికి కూడా నీళ్ళు ఎక్కడి నుంచి రావు, స్వయంగా మన ఊరుతున్నాయి నీళ్ళు. మీరు చూసుకోవచ్చు. మొత్తం ఈ బావి అయితే గుడి అయితే లోపల ఉంది. మొత్తం ఒక బావి లోపల ఇట్లుంది. మంచిగా అసలు హైలైట్ ఉంది. ఈ గుడి మొత్తం రాళ్ళతోనే ఉంది. మొత్తం రాళ్ళతోనే, ఇంత కూడా ఏది లేదు, మొత్తం రాళ్ళతోనే ఉంది. మంచిగా ఉంది. ఇక్కడ ఇంకా మీకు కావాల్సింది ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. హనుమాన్ టెంపుల్ అది ఇది చూపిస్తా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ శివుణ్ణి మనం అక్కడికి వెళ్ళకపోయినాం అనుకో, మీరు ఇక్కడికైనా వచ్చి ఇక్కడ దర్శించుకోవచ్చు శివుణ్ణి. వాళ్ళ లోపలికి వెళ్ళడానికి వెళ్ళకపోయినా కానీ ఇక్కడనే చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ కూడా ఉంది. పొద్దున్నే పంతులు గిట్ల వచ్చి పూజలు ఇట్లా చేసినట్టున్నాడు, మీరు కూడా చూసుకోవచ్చు. ఎంతైనా దేవుడే. ఎక్కడున్నా దేవుడే. వచ్చినాం మనమైతే. మాకైతే మంచిగా అనిపించింది. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసిన నేను. నువ్వు కూడా మంచిగా ఫీల్ అయినావు. అసలు నేను ఇంతవరకు అయితే అది రాలేదు ఇంతవరకు. మీరు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. హనుమంతునికి అయితే కళ్ళు పెట్టినట్టున్నాయి. కళ్ళు పెట్టిరు, మీరు కూడా చూసుకోవచ్చు. అసలు మామూలు లేదు, నిజంగా చూస్తుందా అని చెప్పి భయం అయితే అవుతుంది మాకు. అలా ఉంది ఆ కళ్ళు. ఇట్లా నేను చూపిస్తాను ఒకసారి చూడండి. చూసుకోవచ్చు. మనం హనుమంతునితో పాటు ఇక్కడ ఉన్నది ఇంకోటి ఏంటంటే నాగదేవత ఉన్నది, ఇంకోటి వచ్చేసి మన గణపతి కూడా ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా పెడతాను చూడండి. నిజంగా హనుమంతుని మీరు చూసారుగా, ఎలా ఉందో నాకు కామెంట్ కూడా వేయరు. నిజంగా చెప్తున్నాను, నేను చూసినప్పుడు అయితే నిజంగా భయపడ్డా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది గుడి వచ్చేసి ఏంటంటే రామలింగేశ్వర స్వామి దేవాలయము. మన శిలేంద్రి అని చెప్పి ఇక్కడ ఉంది. శిలేంద్రి అంటే ఇది ఇక్కడ ఉంది. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఈ గుడికి అయితే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కామెంట్ కూడా చేయరు అసలు, ఇంకా నెక్స్ట్ ఏంటి అది ఇది అని చెప్పి కామెంట్ చేయరు. వీడియో నచ్చితే కనుక కూడా కామెంట్ చేయరు మంచిగా, ఓకేనా? మీ ఇంకా బూస్టప్ లెక్క అనిపిస్తుంది. ఇంకా ఇలానే కొత్త ఎదురుతూ కొత్త మంచిగా నేను కూడా చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటున్నా.